అందరికీ నమస్కారం. మన హిందువులందరికీ పవిత్రమైంది కుంభమేళా. అలాంటి కుంభమేళాలో చాలా ఆసక్తికరమైన విశేషాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కుంభమేళాలో ఒక ఆకర్షణీయమైన వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అది ఎవరో కాదు, అజయ్ సింగ్. అసలు ఇతని గురించి ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు తను చెప్పిన విషయాలను విన్న జర్నలిస్ట్ చాలా షాక్కి గురయ్యాడు. ఇక్కడ అతని గురించి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈరోజు మనం అతని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అజయ్ సింగ్ ఐఐటి ముంబైలో ఏరోస్పేస్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఇప్పుడు అతన్ని ఐఐటి బాబా అని కూడా అంటారు. అతనికి ఏడాదికి కోట్లలో జీతం, విదేశాలలో ఉద్యోగం ఉన్నప్పటికీ అతను ఒక సాధువుగా ఎందుకు మారాడనేదే ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే జర్నలిస్ట్ అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం అందరికీ ఆశ్చర్యం వేసింది. నిజానికి ఇది మన కుటుంబాల్లో కూడా జరుగుతుంది. ఇలాంటి సన్నివేశమే ఈ అజయ్ సింగ్ది కూడా. పిల్లలెప్పుడు తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటారు. అదేవిధంగా అజయ్ సింగ్ తన చిన్నతనంలో తన పేరెంట్స్ యొక్క ప్రేమను కోరుకున్నాడు. అజయ్ సింగ్ చదువులో చాలా ముందంజలో ఉండేవాడు. అంతేకాకుండా చాలా విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. ఎలాంటి విషయాన్నైనా తొందరగా నేర్చుకునేవాడు. అతను తన చిన్నతనంలో చాలా పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివేవాడు. చాలా డబ్బు కూడా కలిగినవాడు. కానీ తనకి ఇంట్లో అశాంతి మాత్రమే దొరికేది. తన చిన్నతనంలో ఇంట్లో ఎంత బాధను అనుభవించాడో అతను జర్నలిస్ట్కి చెప్పే విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్కూల్ నుండి ఇంటికి రావాలంటేనే భయం వేసేది. ఇంట్లో తల్లిదండ్రులకు నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. వాళ్ళ ఇంట్లో గొడవలను చూసిన అజయ్ చాలా బాధపడేవాడు. అసలు ఈ గొడవలకు గల కారణాలు ఏంటో అతనికి తెలిసేది కాదు. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి గొడవలు అనేది అతనికి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. తన ఆలోచన ఎప్పుడూ ఆ గొడవలపైయే ఉండేది. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్యగా మారిపోయింది అజయ్ సింగ్కి. తన తల్లిదండ్రులు నేరుగా ఏమీ అనుకోకపోయినా వాళ్ళిద్దరూ నిరంతరం పోట్లాడుకుంటూనే ఉండేవారు. తను చదువుకునే రోజులలో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఇంటికి వచ్చేసరికి ఆ గందరగోళాన్ని చూసి ఆ ఒత్తిడిని తట్టుకోలేక నేరుగా నిద్రపోయేవాడు అజయ్ సింగ్. ఆ నిద్రలో కూడా ఆ గొడవలని తలుచుకుంటూ దానిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఆలోచించడం వల్ల తనకి నిద్ర కూడా పట్టేది కాదు. అలాంటి సమయాల్లో కూడా తను తన చదువుపై దృష్టి పెట్టి బయటికి వచ్చి చదువుకునేవాడు. అయితే ఇలాంటి కారణాల వల్లే తను పెద్దయ్యాక పెళ్లి కూడా చేసుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చాడు. తన చిన్నతనంలో జరిగిన గొడవలను మళ్ళీ అనుభవించాల్సి వస్తుందనే భయం తనలో ఒక బీజంలా నాటుకుపోయింది. అయితే ఇతని విషయంలో జరిగిన సంఘటన నేటి సమాజంలో చాలామంది యువతలో కనిపిస్తుంది. దీనికి కారణం తమ ఇంట్లో జరిగే సంఘటనల కారణంగానే యువతపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఎక్కువగా యువత ఆ విషయాలపై దృష్టి సాధించడం, వారి యొక్క ఆలోచన విధానం మంచికి గాని చెడుకి గాని దారితీస్తుంది. దీనికి కారణం తమ ఇంట్లో ఉండే సమస్యలు తమ పిల్లలపై ప్రభావితం చేయడమే. కానీ అజయ్ సింగ్ మాత్రం మానసిక ప్రశాంతతనే గమ్యంగా ఎంచుకొని ఒక మంచి దారిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందరూ అజయ్ సింగ్ లాగా సరైన మార్గాన్ని ఎంచుకోలేనప్పుడు పిల్లలు ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇది ప్రతి తల్లిదండ్రి తన మనసులో ఉంచుకొని తమ పిల్లల ముందు ఎలా ఉండాలని నేర్చుకోవాలి. పిల్లలకు ప్రశాంతమైన జీవితాన్ని ఎలా పొందాలి, ఎలా ఉండాలి అనే విషయాలను తల్లిదండ్రులే నేర్పాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులే పిల్లలు మానసికంగా గురవ్వడానికి కారణమవుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా అజయ్ సింగ్ సాధువుగా కాకముందు ముంబై ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీర్గా సీటు సంపాదించాడు. ఇది పూర్తి చేసిన తర్వాత డిజైనింగ్లో మాస్టర్ డిగ్రీని ఢిల్లీలో పూర్తి చేశాడు. దాని తర్వాత కెనడాలో ఒక మంచి సంస్థలో పనిచేశాడు. కెనడాలో పనిచేసినప్పుడు సుమారుగా అతను నెలకి 3 లక్షల రూపాయలు సంపాదించేవారు. ఇన్ని ఆస్తులు సంపాదించినప్పటికీ ఇవేవి తనకి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. తర్వాత తన జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవాలని 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల సాధువులందరినీ కలిసి వాళ్ళ దగ్గర శిష్యుడిగా చేరాడు. తర్వాత తన శాంతి కోసం సాధనను మొదలుపెట్టాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. తను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో విషయాలు తన కుటుంబానికి ఏమాత్రం తెలియలేదు. ఇలా ఉండగా ఇప్పుడు జరిగిన కుంభమేళాలో ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక్కసారిగా కనిపించకుండా పోయిన తన కొడుకును కుంభమేళాలో కనిపించేసరికి తన తండ్రికి ప్రాణాలు లేచి వచ్చాయి.
ఎటు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియని కొడుకు గురించి వాళ్ళు చాలా చింతించారు. చివరికి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత మార్గాన్ని చేరుకున్నాడని తెలిసి చాలా సంతోషించారు. తన తండ్రి కొడుకుని తిరిగి రమ్మని కోరాడు. కానీ అజయ్ సింగ్ దానికి ఒప్పుకోలేదు. అజయ్ సింగ్ గురువు సోమేశ్వర్ గారు ఒక విషయాన్నైతే చెప్పారు. 20 నుండి 30 సంవత్సరాలు సాధన చేసే సాధువులను పరిచయం చేశాను. రాబోయే రోజుల్లో అజయ్ సింగ్ దేశంలోనే అత్యున్నత పెద్ద గురువుగా చూస్తాను అని చెప్పాడు. రాబోయే రోజులలో అజయ్ సింగ్ని మనం ఒక పెద్ద సాధువుగా చూస్తాం. అజయ్ సింగ్ లాంటి ఘటనలను మనము మన నిజ జీవితంలో చాలా వరకు చూస్తున్నాం. తల్లిదండ్రులు ఇలాంటి వాటిని గమనించుకుంటూ తమ పిల్లలపై ఎలాంటి ప్రభావితం చూపిస్తున్నాయో గమనించుకోవాలి. నేటి యువత ఇలాంటి సంఘటనలపై ప్రభావితం కాకుండా తమ తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.